తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ భరోసా తెలంగాణ భవితకు కేసీఆర్ భరోసా. అన్నపూర్ణ పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఇప్పుడు పంపిణీ చేస్తున్న దుడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం సరఫరా. ఇది పేదలందరికీ సన్న బియ్యం అందించే కేసీఆర్ భరోసా. అభివృద్ధి సంక్షేమ పాలన కొనసాగిద్దాం. భరోసా తెలంగాణ భవితకు కేసీఆర్ భరోసా. అన్నపూర్ణ పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఇప్పుడు పంపిణీ చేస్తున్న దుడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం సరఫరా. ఇది పేదలందరికీ సన్న బియ్యం అందించే కేసీఆర్ భరోసా. కారు గుర్తుకే ఓటేద్దాం. అభివృద్ధి సంక్షేమ పాలన కొనసాగిద్దాం. ఇక్కడికి వచ్చిన మా ఆత్మీయులందరికీ నమస్కారం. ముందుగా సత్యప్రకాష్ గారు చాలా సీనియర్ ఆర్టిస్ట్ గారు, మాకు దగ్గర మిత్రులు, వారిని డయాజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ గుర్రాజ్ గారిని రావాల్సింది కోరుతున్నాను. దానా కూర్చోండి, మీరు కూర్చోండి, సిట్. మా కాచం సత్యనారాయణ, అలాగే సాగర్ అన్న సెక్రటరీ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. మా బంధువు లక్ష్మణ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. మా స్టూడియో సెక్టార్ చైర్మన్ రండి ఈవీఎన్ చారి గారు, గంగాధర్ రండి, అందరు మీరందరూ, సాగర్, శ్రీశైలం, వీళ్ళ పేరు ప్రకాష్, వీళ్ళ పేరు లక్ష్మణ్, బైసప్ పేరు రమేష్ గారు రండి, ఇంకోరు రాజు గారు రండి, ఇంకెవరు అన్నారా? స్వామి గారు, డైరెక్టర్ స్వామి కమ్. సీఎం కేసీఆర్ గారికి సపోర్ట్ చేయడం కోసం మేము ఇక్కడ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి మాకు ప్రత్యేక ఆహ్వానితులుగా మా స్టార్, మంచి ఆర్టిస్టు, మాకు మంచి మిత్రులు సత్యప్రకాష్ గారిని మేము పిలవగానే వచ్చి, వారు ఇక్కడ ముఖ్యమంత్రి ఎంతో బాగా చేస్తూ ఉన్నారు, డెఫినెట్గా నేను కొన్ని మంచి మాటలు చెప్తానని వచ్చినందుకు వారికి ముందుగా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అలాగే మా గురురాజు గారు వైస్ చైర్మన్, అలాగే మా సెక్రటరీ సాగర్ గారు, మా డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు గారు, మా ఇంకో సెక్రటరీ కాచం సత్యనారాయణ గారు, అలాగే మా కేటీఆర్ గారికి అయితే వీరాభిమాని, మంచి డైరెక్టర్ మా లక్ష్మణ్ గారు, ఆయన బంధుకు అనే సినిమాతో డైరెక్టర్, ఇంకో సినిమా కూడా చేయడం జరిగింది, 1-2 సినిమాలు చేసింది ఇంకా వారు. అలాగే రమేష్ గారు, రాజేష్ గారు, టీ హబ్లో ఉండే రాజేష్ గారు, అలాగే మా ప్రేమ్, మా గంగాధర్ గారు, అలాగే శ్రీశైలం గారు, వాహబ్ గారు, మా డైరెక్టర్ నరసింహ గారు, ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ఉండ్రి. ఎన్ శంకర్ గారు కూడా రావాల్సింది, ఆయన సూర్యాపేటలో మినిస్టర్ గారితో ఒక మీటింగ్ రాలే. అలాగే మా శివకుమార్, ప్రొడ్యూసర్ శివకుమార్ కూడా వచ్చేది ఉండే, ఆయన జైరాబాద్లో హరీష్ రావు గారి మినిస్టర్ మీటింగ్ ఉండింది, ఆయన రాలేకపోయినాడు. వీరు కూడా నర్సాపూర్ వెళ్తుంటే నేను పిలిచాను, లక్ష్మణ్ గారు వచ్చారు, నర్సాపూర్ నుంచి వచ్చిన ఆయన. మేము కూడా అందరం యాక్టివ్గా డైలీ ఏదో ఒకటి కార్యక్రమంలో పనిచేస్తున్నాం. ఓకే, ఇక్కడికి మనం ఇండస్ట్రీకి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇండస్ట్రీలో ఎవరు వెళ్ళి మాకు ఈ పని ఉంది, ఈ టికెట్స్ కావాలి, లేదంటే బెనిఫిట్ షోస్ కావాలి, ఈ బడ్జెట్ ఎక్కువ అయింది, ఈ సినిమాకి ఇది కావాలి, లేదు ఈ దానికి ఇన్ని టికెట్ తక్కువ కావాలి, లేకపోతే
ఎక్స్ట్రా షో కావాలి అన్న దానికి ఏది అడిగినా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ రిప్రజెంట్ చేయగానే ఎంబడే సీఎం గారు ఓకే చెప్పి చేయడం, చాలా పనులు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రముఖులు ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళకు గవర్నమెంట్ తరఫున అన్ని కార్యక్రమాలు చేసే, అంటే ఎవరిని కూడా తెలంగాణ రాకముందు చాలామంది ఇక్కడ చాలా భయపడ్డారు. కానీ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైనా ఇక్కడ మనం తెలుగు తెలంగాణ అని ఏ భేదాలు లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీని నడుపుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మనము కూడా ఇంత మంచిగా చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఎందుకు సపోర్ట్ చేయొద్దు అని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో దాదాపు 11,000 మంది సభ్యులు ఉన్నారు. ఎప్పుడు కూడా మేము వాళ్ళను ఛాంబర్ ద్వారా రిక్వెస్ట్ చేయలేదు. నేను ప్రత్యేకంగా వారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నా అక్కడున్న బీఆర్ఎస్ క్యాండిడేట్కు తప్పకుండా సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా చాలామందికి చాలా రకాలుగా సహాయం జరిగింది. మనకు కరోనాలో కూడా పర్సనల్గా మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఓన్గా కరోనా అప్పుడు అందరికీ హెల్ప్ చేయడం జరిగింది. అలాగే మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా కూడా నేను గుర్రాదన్న అందరం కలిసి దాదాపు ఒక 30,000 మందికి, అంటే ప్రజలకు కూడా చేయడం జరిగింది. మేము కూకట్పల్లికి వెళ్ళి, అలాగే నాచారం వెళ్ళి మా కార్మికులకు అందరికీ చేయడం జరిగింది. అలాగే మేమైతే ఎంతో మందికి మన ఇండస్ట్రీలో ఉన్న చాలామందికి కేటీఆర్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ చాలా మందికి ఇప్పించినాం మేము. అలా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, లైట్ మెన్స్ ఉన్నారు, రకరకాల వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది వాళ్ళకు కూడా చేయడం జరిగింది. అలాగే నేను కోరితే కొందరు జూనియర్ ఆర్టిస్టులకైతే మనం మాగంటి గోపీనాథ్ గారు, నేను పర్సనల్గా మాట్లాడితే చాలామందికి ఆయన ఇండ్లు కూడా పెట్టి ఇవ్వడం జరిగింది. అంటే పూర్ ఉన్న జూనియర్ ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ నేను పర్సనల్గా వెళ్ళి అతన్ని అడిగితే చాలామందికి ఇచ్చారు. అలాగే దానం నాగేందర్ కానీ, సిటీలో ఉన్న చాలా పద్మారావు కానీ, అలాగే చాలామంది వివేక్ కానీ, ఏ ఎమ్మెల్యేని అడిగినా, ఇక్కడ చిత్రపూరి కాలంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరిని అడిగినా డెఫినెట్గా మీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, సహాయం చేస్తామని చాలామందికి చేశారు. దానికోసమే ఈరోజు ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా చేయడానికి ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చున్నారు, చాలా అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఆయన చేసిన స్కీములన్నీ మీ అందరికీ తెలుసు. రైతులకు ఇచ్చేది రైతు బంధు కానీ, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ, అసలు ఆయన చెప్పని చాలా పనులు చేస్తున్నాడు. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి హైదరాబాద్లో గతంలో ఉండే హైదరాబాద్ ఎలా ఉంది, ఈరోజు ఎన్ని బ్రిడ్జెస్ కట్టారు, ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఎన్ని మన దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, ఎన్ని లక్షల మందికి వాళ్ళకు సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చి ఉన్నాయి, చాలా డెవలప్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీలో మనకు చాలామందికి అంటే ఒక తోడుగా గవర్నమెంట్ సపోర్ట్గా ఉండింది. ప్రతి వారికి ఏ రకమైన ఒక వ్యక్తి అతను ఒక రకమైన పని ఉండిందంటే ఏ రకమైన ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ, మాకు టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ చాలా మందికి ఫ్రీగా లొకేషన్స్ కోసం మేము ఎన్నిసార్లు అడిగినా మాకు ఇవ్వడం జరిగింది మన వాళ్ళకు. అలాగా ప్రతి వారు ఇండస్ట్రీ అంటే సపోర్ట్ చేస్తారు. వీరు తెలంగాణ ఆంధ్ర అని చూడకుండా ప్రతి వారికి చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా మనం అందరం వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 24 hours కరెంట్ అనేది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది. అంతకుముందు మనందరికీ తెలుసు అసలు కరెంట్ అంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా ఉండింది. అలాగా 24 hours కరెంటు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా చాలా వచ్చినాయి, ఇంకా కూడా వస్తున్నాయి. ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత బాగా కరెంటు రావడం కానీ, తర్వాత మొత్తం తెలంగాణలో ఇంటింటికి నల్ల అనేది అసలు కలలో ఊహించింది చేసి చూపించారు సీఎం గారు. కాబట్టి వాళ్ళందరికీ అంటే ప్రతి ఇంట్లో ఎవరో ఈ 11,000 మందిలో మా సభ్యులు ఎక్కడో ఏదో ఒక ఊర్లో ఉండి ఉంటారు. ఖచ్చితంగా తప్పకుండా మీ ఊర్లో ఉండే మీ క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్కు తప్పకుండా మీరు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. మీకు ఇన్ ఫ్యూచర్లో కూడా మనకు ఏమైనా కావాల్సి ఉంటే మా ఛాంబర్ ద్వారా అడగండి. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారిని కానీ, కేటీఆర్ గారిని, మినిస్టర్స్ హరీష్ రావు కానీ ఎవరి వద్ద ఉన్నా పని ఉన్నా 100% మేము చేయించడానికి ముందున్నాం. తప్పకుండా మనమందరం కలిసి ఈసారి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తెప్పించుకుంటే చాలా చాలా బాగుంటుంది అనేది జనాలకు బాగుంటుంది, మనకు బాగుంటుంది.
ఇప్పుడు మంచిగా జరుగుతున్న ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేస్తే ఇంకా బాగా జరిగే అవకాశం ఉంటుంది. అసలు వాళ్ళు ఏందో తెలియదు, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితిలో కొత్త వారిని ఎన్నుకుంటే మనకు జరిగే పరిణామాలకు మళ్ళీ మనమే అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మంచిగా జరుగుతుంది, బాగా రన్ అవుతుంది ప్రభుత్వం. కాబట్టి దీనికి సపోర్ట్ చేస్తే మనందరికి ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా నా ప్రత్యేకమైన విజ్ఞప్తి. మీకు నేనైతే దాదాపు ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లైట్ మెన్స్ కానీ, ఇంకా జూనియర్ ఆర్టిస్టులు కానీ ఇలా చాలామంది వచ్చున్నారు మా దగ్గరికి. మేము ప్రత్యేకంగా పర్సనల్గా వాళ్ళందరికీ ఆపరేషన్స్ ఉన్నాయంటే సీఎం రిలీఫ్ ఫండ్ అయితే మనం ఫిలిం ఛాంబర్ ద్వారా చాలామందికి ఇప్పించున్నాం. అలాగే మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఎంతోమందికి ఇప్పించడం జరిగింది. మేము చెప్పగానే ఎంబడే ఇప్పించేవారు. కాబట్టి అంటే మన దగ్గర ఇతను ఏ పార్టీ వాడు ఏదని చూడకుండా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన వాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ మళ్ళీ గెలిపించాలి. మాగంటి గోపీనాథ్ చాలామంది ఉన్నారు మన దగ్గర ఆయన కాన్స్టిట్యున్సీలో. అలాగే దానం నాగేందర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అలాగే చాలామంది మన ఇప్పుడు సికింద్రాబాద్ ఇక్కడికి వచ్చినారు. మా పద్మారావు, మణికొండ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది, మణికొండ చిత్రపురి కాలనీ కూడా ఆయనకు వస్తుంది, ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే గారు చిత్రపురి కాలనీ వాళ్ళకి వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ తప్పకుండా మళ్ళీ వాళ్ళనే ఎన్నుకోండి. మీకు 100% మంచి జరుగుతుంది. మంచి జరగడానికి ముఖ్యమంత్రి గారు వారికి అయితే వేరే ఏం పని లేదు. తెల్లారి పొద్దున్న లేస్తే ప్రజలకు ఏం చేయాలి, మనము ఏం చేస్తే బాగుంటుంది అనే డిస్కషన్లోనే ఉంటాడు. వారితోటైతే నాకు దాదాపు 1985 నుంచి నాకు అనుబంధం ఉంది. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పటి నుండి నేను ఆయన వెంబడున్నాను. అప్పుడు నేను డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వైస్ చైర్మన్ చేసి వారే నన్ను. ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు నేను వారు వెంబడున్నాను. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఏదంటే ఎప్పుడైనా ప్రజలకు మంచి జరగాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఉంటాడు. డైలీ మార్నింగ్ లేవగానే మనం ఈరోజు ఎంతమందికి బాగా చేయాలి, ఎన్ని స్కీములు తేవాలి, కొత్త స్కీములు ఏం చేయాలి, పాత స్కీములు ఉన్న వాటిని ఎలా రన్ చేయాలి అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేకుండా పనిచేస్తూ ఉన్న ముఖ్యమంత్రి. మళ్ళీ 3వసారి వారే ముఖ్యమంత్రి అయితే ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ మనం ప్రపంచంలోనే ఒక గుర్తింపు వచ్చింది తెలంగాణకు. ఇండియాలో అయితే మన దగ్గర ఉన్న స్కీమ్ భారతదేశంలో ఎక్కడ కూడా లేవు ఇలాంటి స్కీమ్స్. 24 hours ఇచ్చే ఏకైక రాష్ట్రం, కరెంటుని ఇచ్చే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఇంత మంచిగా జరుగుతున్న రాష్ట్రాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని మనం వదులుకోవద్దు. తప్పకుండా మరొక్కసారి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మెంబర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పకుండా మీరు ఎక్కడున్నా, ఏ ఊరిలో మీకు ఓటున్నా, ఏ కాన్స్టిట్యున్సీలో ఓటున్నా అక్కడుండే బీఆర్ఎస్ క్యాండిడేట్కు తప్పకుండా ఓటేసి వాళ్ళని గెలిపించాల్సిందిగా కోరుతూ మరొకసారి ఇక్కడికి వచ్చిన మా ప్రింట్ మీడియా అలాగే మా మిత్రులందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ థ్యాంక్ యూ ఎవరు. అలాగే ఇంకా మిగతా తోటి మిత్రులందరికీ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, మీ అందరికీ పేరు పేరున మీ గురురాజు శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫు నుంచి బీఆర్ఎస్కి మద్దతుగా మేమందరం రావడం జరిగింది. అందరికీ తెలుసు, గతంలో ఒక అంధకారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఈరోజు ఎంతో అందంగా తయారైంది. మనము ఒక హైదరాబాదు అంటే ఒక కన్నతల్లి లాంటి హైదరాబాదు, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఏ వ్యక్తినైనా హక్కునే చేర్చుకునేటువంటి హైదరాబాద్ 6 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు మనకు ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది. బట్ అక్కడి వరకే అక్కడక్కడ అభివృద్ధి ఉండేది. అలాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎంతో అభివృద్ధి అనేది వచ్చింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రూపంలో మరో కొత్త హైదరాబాదు రాబోతుంది. మరి ఇంత అంచెలంచెలుగా అభివృద్ధి జరుగుతూ ముందుకు వెళ్తున్నటువంటి తెలంగాణకి ఎంతైనా మా తరపు నుంచి కూడా, మా ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా మేము కూడా సపోర్ట్ చేయాలి. ఇంత అందంగా అభివృద్ధి అవుతున్నటువంటి హైదరాబాదులో మేము కూడా ఉన్నాం కాబట్టి ఇంకా రాబోయే కొత్త హైదరాబాదుని కూడా స్వాగతిస్తూ మరి అంత అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కారు గెలవాలి.
కేసీఆర్ రావాలి. మరి కేసీఆర్ గారికి మద్దతుగా వారి తనయుడు కేటీఆర్ గారు ఎన్నో ఇప్పుడున్నటువంటి ఐటీ రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. ఒక్కసారి మనము ప్రపంచంలో నంబర్ 1 అయినటువంటి అమెరికా గురించే మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఈరోజు జస్ట్ కొంత ఫైనాన్షియల్ సిటీకి మనం వెళ్ళి నిలబడితే అమెరికాని తీసిపోని విధంగా మన దగ్గరనే ఐటీ కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే వలసలు మనము విదేశాలకు వెళుతున్నామో రాబోయే రోజుల్లో డిఫరెంట్గా అక్కడి నుంచి ఎన్ఆర్ఐలు హైదరాబాద్కు వచ్చే రోజులు వస్తాయి. ఇక్కడ డిఫరెంట్గా వాళ్ళు ఉద్యోగాలకు ఇక్కడ అప్లికేషన్లు పెట్టుకోవాల్సిన రోజులు డిఫరెంట్గా వస్తాయి. అంత అభివృద్ధిగా జరుగుతున్నటువంటి ఈ హైదరాబాద్ మరి తెలంగాణ ఒక 150-160 కిలోమీటర్ల డిస్టెన్స్లో అన్ని డిస్టిక్లు ఉంటాయి, ఒక్క ఆదిలాబాదు అనేది తప్పితే. కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ 80 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఆ తర్వాత ఇంకొక రింగ్ కూడా వేస్తున్నారు. బట్ 100% అన్ని డిస్టిక్కి అనుసంధానం అయిపోయి మరి డిస్టిక్లు హైదరాబాదు ఇవన్నీ కూడా కలిసిపోయి రాబోయే ఒక కొత్త ప్రపంచం తయారవుతుంది. కాబట్టి 100% కారుని గెలిపించి కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మొన్న కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తాను చాలా చక్కగా మాట్లాడాడు. రామకృష్ణ గౌడ్ గారు, నేను అలాగే గౌతమ్ రాజు గారు వెళ్ళినప్పుడు చాలా చక్కగా మాట్లాడి మీ సినిమా ఇండస్ట్రీకి 100% మీకు ఏం కావాలో మేము మద్దతు తెలుపుతాము అని అన్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకు బీఆర్ఎస్ పార్టీ ఉందో అతి భారీ మెజారిటీతో మనం గెలిపిస్తే రేపు ఇండస్ట్రీకి 100% మంచి చేస్తారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత అందంగా తయారైనటువంటి హైదరాబాద్, ఇంత అందంగా తయారైనటువంటి తెలంగాణ, మనం ఎప్పుడు కూడా మన కరెంటు పోకుండా చూసేటువంటి తెలంగాణ ఇది శాశ్వతంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ రావాలి. కారు గుర్తుకి మనం ఓటు వేయాలి. తెలంగాణని మనము సస్యశ్యామలం చేయాలని అంటే, అందంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా కారు గుర్తుకి ఓటేయడం ఎంతో అవసరం. ఈరోజు ప్రతి పల్లెల్లో చూసినా కూడా పథకాల పంట అంటే ఒక మామూలుగా పెళ్ళి అవుతుంటే ఒక పథకం, వయసు అయిపోతే ఇంకొక పథకం, అంటే ఏదన్నా విధవాళ్ళు అయితే ఇంకొక పథకం, లేదు వికలాంగులు అయితే ఇంకొక పథకం. ఇలా ఏంటిదనంటే ప్రతి ఇంట్లో పథకాల పంట వారి అందరికీ కూడా కేసీఆర్ నేనున్నాను అన్నటువంటి ఒక భరోసాతో ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కారు గుర్తుకి ఓటేద్దాం, బీఆర్ఎస్ని గెలిపిద్దాం. ఖచ్చితంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరపు నుండి మేము మద్దతు చేస్తున్నాం. మీరందరూ కూడా మీరంతా కూడా బీఆర్ఎస్కి ఓటేస్తారని, కారు గుర్తుకి ఓటేసి కేసీఆర్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ తెలంగాణ ఉద్యమాభినందనలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు టీఎఫ్సీసీ రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు, ఉపాధ్యక్షులు వైస్ చైర్మన్ అయినటువంటి గురురాజ్ గారు, మా బంధువు సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయినటువంటి లక్ష్మణ్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి టీఎఫ్సీసీ కార్యవర్గ సభ్యులు మరియు ప్రత్యేక ఆహ్వానితులు ఇచ్చేసినటువంటి నటుడు సత్యప్రకాష్ గారు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్న దాంట్లో టీఎఫ్సీసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3వ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిలో టీఎఫ్సీసీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఫిలిం సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఉత్తకంఠంతో బీఆర్ఎస్ పార్టీని మరొకసారి గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని అపోహలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా వెళ్ళిపోతేమో, ఆంధ్రాకి వెళ్ళిపోతేమో, గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండదేమో అనుకున్నటువంటి ఒక నేపథ్యం ఏర్పడినటువంటి సందర్భంలో ఈరోజు అద్భుతంగా నదులని తలపించే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఒక వాటర్ ని పూర్తి స్థాయిలో సస్యశ్యామలమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఒకప్పుడు లొకేషన్స్ పోవాలంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి పోయేటువంటి పరిస్థితులు ఉండేటువంటి సందర్భాలు మనం చాలా సందర్భాలు చూసాం. ఆంధ్రలో షూటింగ్ తీసుకుంటే పల్లె వాతావరణం బాగా కనిపిస్తుంది. కానీ ఈరోజు
ఏ పాలమూరు పోయినా, ఏ సోమశిలకు పోయినా, ఏ నల్లగొండ పోయినా, ఏ కరీంనగర్ పోయినా, మానే డ్యామ్ పోనండి, సోమశిల ప్రాజెక్టు పోనండి, కాళేశ్వరం పోనండి, అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నటువంటి నిబంధనలు చూస్తుంది. వీటన్నిటికీ కారణం ఎవరంటే కేసీఆర్ గారు. యావత్ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి రాష్ట్ర ప్రగతిని సాధించి ఒక మంచి చిన్న రాష్ట్రాల్లో ఒక మంచి పరిపక్వత చెందినటువంటి రాష్ట్రంగా మనం ప్రపంచానికి చూపిస్తున్నాం. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లు సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఏ నాయకుడు కూడా 3వసారి ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలు లేవు. కానీ తెలంగాణ చరిత్ర యావత్ భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఉండే విధంగా 3వసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాబోతున్నటువంటి సందర్భంలో ఫిల్మ్ ఛాంబర్ సంబంధించినటువంటి అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మరి అలాగే శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఈ ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో ప్రతి సందర్భంలో ఫిల్మ్ ఛాంబర్ కు మద్దతు తెలిపినటువంటి విషయాన్ని మనం చూసాం. అదే కాకుండా యావత్ ప్రపంచంలో ఒక మహమ్మారి కరోనా నేపథ్యంలో కూడా ప్రభుత్వం అండగా కాకుండా టీఎఫ్సిసి మా దగ్గర ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పూర్తి స్థాయిలో మాకున్నటువంటి పరిధిలో టీఎఫ్సిసి నుండి కరోనా కష్టకాలంలో మాకున్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఇంత సహాయ సహకారాలు అందించినటువంటి దాన్ని కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి బాధ్యత. ఇదే కాకుండా ఒకవేళ ప్రపంచం మొత్తం ఈరోజు ఐటీ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఐటీ హబ్ కావచ్చు, ఇండస్ట్రీస్ కారిడార్స్ కావచ్చు, అద్భుతమైనటువంటి ఇండస్ట్రీస్ మొత్తం తీసుకొని వచ్చి ఈరోజు హైదరాబాద్ లో ఇండస్ట్రియల్ కారిడార్ ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఫాక్స్కాన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా, అమెజాన్ కావచ్చు, ఫాక్స్కాన్ కావచ్చు, అద్భుతమైనటువంటి పరిశ్రమలు నెలకొల్పే దాంట్లో ఐటీ హబ్స్ ద్వారా కూడా యావత్ ప్రపంచానికి ఒక దిక్సూచి మళ్ళీ ఒకసారి హైదరాబాద్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో ఎంటైర్ ఫిల్మ్ ఛాంబర్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ కార్యవర్గాల్లో పనిచేస్తున్నటువంటి కావచ్చు, దీనికి అనుబంధంగా పనిచేసినటువంటి వర్కర్స్ కావచ్చు, అందరూ కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ మీద ఓటేసి 3వసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా టీఎఫ్సిసి నాయకత్వానికి, కార్యవర్గానికి దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రచార మాధ్యమాల మీద ఉంది. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటుందని చెప్తూ, మరి సినిమా ఇండస్ట్రీలో ఇంతకుముందే ప్రధాన అంశంగా చెప్పడం జరిగింది, ఎవరైనా విధివశాత్తు చనిపోతే వారికి ఇచ్చేటువంటి గౌరవాన్ని కూడా బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవన్నంత గౌరవంతో మహాప్రస్థానంలో పంపించేదాన్ని ఏర్పాట్లు చేసేదాన్ని కూడా కీలకంగా ప్రభుత్వం ఒక అతిథిగా చేస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా దక్షిణ భారతదేశంలో అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రిగా తీసుకొచ్చే దాంట్లో మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి టీఎఫ్సిసి కార్యవర్గానికి మరియు అందరూ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం చెప్పవచ్చు. జై తెలంగాణ, జై భారత్. స్టేబుల్ గవర్నమెంట్ విత్ ఏబుల్ లీడర్షిప్ అన్నట్లుగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతా ఇవాళ భారతదేశం మొత్తము తెలంగాణ వంకే చూస్తుంది. హరితహారంతో మొదలుపెట్టి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్తో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, డిజిటలైజేషను, అలాగే మూసీ మీద అనేక బ్రిడ్జిలు, ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్స్, ఔటర్ రింగ్ రోడ్లో మిగిలిన పార్ట్ని వీళ్ళ హయాంలోనే కంప్లీట్ చేసి దానికి సంపూర్ణతని సాధించారు. దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ఎలివేటెడ్ కారిడార్గా మెట్రో వచ్చింది. మనకి రోజుకి 4 నుంచి 5 లక్షల ప్యాసింజర్స్ని తీసుకెళ్తుంది. దానివలన ట్రాఫిక్ సమస్యలు లేని మెట్రో నగరంగా భారతదేశంలో ఘనకీర్తిని సాధించింది తెలంగాణ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం నీళ్లు నిధులు ఉద్యోగాలనే స్లోగన్తో వచ్చింది. నీళ్లు అనేక ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, తాగునీరు, మిషన్ భగీరథ ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా తాగునీరు, కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి సాగునీరు అందించింది. అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్, ఐటీ మినిస్టర్గా అనేక సంస్థలను హైదరాబాద్కు తీసుకొచ్చి నిధులను సమకూర్చుకుని నిధుల విషయంలో కూడా సంపూర్ణంగా మనం సక్సెస్ అయ్యాం. అందరూ ప్రపంచం మనంక చూస్తుంది, భారతదేశమే కాకుండా. అలాగే మన జిఎస్టీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ చాలా రెవెన్యూ సాధించిన రాష్ట్రంగా
తెలంగాణ ముందు ఉంది. దాని తర్వాత నియామకాలు, గవర్నమెంట్లో నియామకాలు జరిగినాయి. అదేవిధంగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అందరూ గవర్నమెంట్లో జరిగిన ఎంప్లాయ్మెంట్ అని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా జరిగింది. ఇవాళ కరోనా టైంలో తెలంగాణ నుంచి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య లక్షల్లో కాదు కోట్లకి వెళ్ళిపోయింది. అంటే అన్ని ఉద్యోగాలు మన దగ్గర క్రియేట్ అవ్వబడినాయి. చిన్నవి బీదవాడు బతకాలి అని అంటే మన రాష్ట్రం ఇంకా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. బీహార్ నుంచి, బెంగాల్ నుంచి, పంజాబ్ నుంచి, సుదూర ప్రాంతాల నుంచి తెలంగాణ వచ్చి అనేకులు బతుకుతున్నారు. అలాగే మన ఇండస్ట్రీలో కూడా ఓటీటీ, వెబ్ సిరీస్, చిన్న చిన్న టీవీ సీరియల్స్లో నటించే నటులకి అవకాశాలని ఔటర్ రింగ్ రోడ్ను దాటి చిన్న చిన్న స్టూడియోస్ నిర్మించుకుని వాళ్ళందరికీ చిన్న చిన్న ఆర్టిస్టులకు కూడా అవకాశాలను కల్పించిన రాష్ట్రంగా మనం. వేరే ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకున్నాము, ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే గ్రో అయింది. వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీస్తే బెస్ట్ ప్రైజ్లో ఇక్కడ మనకి అందుబాటులో ఉన్న చిన్న చిన్న స్టూడియోలు అయితే చాలా వచ్చేసినాయి. ఔటర్ రింగ్ రోడ్ దాటి దూరంగా ఉన్నా కూడా మనకు వర్కౌట్ అవుతుంది. అన్ని సీరియల్స్ కూడా వచ్చినాయి, చాలా ఛానల్స్ వచ్చినాయి. దూరదర్శన్, గవర్నమెంట్ వాటిల్లో కూడా జరిగే సీరియల్స్కి ఇక్కడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా మన ఇండస్ట్రీకి కూడా చాలా చాలా రకాలుగా ఇప్పుడు తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కేసీఆర్ భరోసా ఉంది. అలాగే పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అనేక రకమైన సంక్షేమ పథకాలని తీసుకొచ్చింది. అసలు మనం ఒక ముగ్గురు ముఖ్యమంత్రులని గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళు చంద్రబాబు నాయుడు ఐటీని డెవలప్ చేశాడు, అర్బనైజేషన్ చేశాడు. రాజశేఖర్ రెడ్డి గారు బీదల్ని, మిగిలిన వాళ్ళని తీసుకొచ్చి చూశారు. అదే కేసీఆర్ గారు అయితే అర్బన్ని, రూరల్ని రెండింటిని కలిపి వాళ్ళిద్దరిని దాటి డెవలప్మెంట్ చేసిన ముఖ్యమంత్రిగా, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను సాధించిన జాతిపితగా ఆయన అభివర్ణించబడ్డారు. ఇన్ని సాధించిన తర్వాత ఈ 9 ఏళ్ల కాలంలో తెలంగాణ మనం మొదలు ఎక్కడ పెట్టాము, ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అనేది ఇంతమంది వక్తలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న అందరికీ తెలుసు. ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ప్రతిదీ 7 ఏళ్లలోనూ 9 ఏళ్లలోనూ సాధ్యం కాదు. అందరూ 9.5 ఏళ్ళు అనుకుంటున్నారు. 2.5 ఏళ్ళు కరోనాలోనే పోయింది. ఇవాళ హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్స్ కంప్లీట్ అయ్యి, అండర్ పాసెస్ కంప్లీట్ అయ్యి, స్లిప్ రోడ్లు, కాజు రోడ్లు బోళ్ళని డెవలప్ అయ్యి, రోడ్ నెట్వర్క్ ఇంత ఉన్న రాష్ట్రము నాకు తెలిసి భారతదేశంలో ఏదీ లేదు. మెట్రో నగరంగా అభివృద్ధి చెందినాక ట్రాఫిక్ సమస్య లేకుండా ఇవాళ సకాలంలో ఉద్యోగాలకు కానీ, వ్యాపారాలకు కానీ, చిన్న చిన్న ఆర్టిస్టులు వెళ్తానికి కానీ, ఇప్పుడు మనకు మెట్రో ఉండటం మూలన చిన్న ఆర్టిస్ట్ మెట్రోలో వచ్చేయగలుగుతాడు. బైకుల్లోనూ, కారులోనూ రావాల్సిన అవసరం లేదు. అన్ని రకాలుగా పూర్కు కూడా, బీదవాడికి కూడా అందుబాటులో ఉన్న మెట్రో నగరంగా భారతదేశంలో కీర్తింపబడుతుంది. కాబట్టి మనం కేసీఆర్ గారిని నాయకత్వాన్ని బలపరిచి, కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నారు, ఐటీ మినిస్టర్గా ఉన్నారు, ప్లస్ అలాగే శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, స్పోర్ట్స్ కానీ బోల్డెన్ స్టేడియంస్గా మనం కట్టుకున్నాం. స్పోర్ట్స్ డెవలప్ అయింది. విద్య అనేది మన యొక్క ఆటలతోనే సంపూర్ణమవుతుంది. ప్రతి వాళ్ళు ఓన్లీ విద్య వలన అవ్వదు. ఇవాళ పథకాలు కూడా చాలా తెలంగాణ స్టేట్ కొట్టింది. బికాజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టేడియంస్ అన్ని నిర్మించుకోవడం వల్లే జరిగింది. కాబట్టి అన్ని రంగాలలో కూడా తెలంగాణ అభివృద్ధి చెందింది. దానివలన ఏమవుతుందంటే ఇన్ని చేయటం వలన ఎక్కడో చిన్న చిన్న లోపాలు కనపడి ఆ అవతల వాళ్ళకి అవకాశం దొరుకుతూ ఉంటుంది. మనకి దొరికిన 90% అభివృద్ధి కంటే 10%లో ఉన్న లోపాల సైడ్ ఎప్పుడు చూడమాకండి. కారు గుర్తుకే ఓటేయండి. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచండి. జై తెలంగాణ, జై తెలంగాణ. డైరెక్టరు అలాగే కేటీఆర్ గారు కూడా సన్నిహితుడు, ఆయన ప్రొడ్యూసర్ కూడా సినిమాకి. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభ మీద అందరికి, వేదిక మీద అందరికీ ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. ఒకటే చెప్తున్నా నేను, గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే. ఎందుకంటున్నామంటే ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు నాయనకి 9 మంది గులుగుతూనే ఉంటాం. కానీ మన నాయన మీద ఎవరన్నా వచ్చినప్పుడు మనం మాత్రం వెనకాల నిలబడి మాట్లాడతాం. అందుకే ఒక బంతిలో 20 మంది కూర్చున్నప్పుడు ఫస్ట్ వాడికి భోజనం పెట్టి 21 దగ్గర పోయే టైంకి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. నాకు ఆయనకే ముందు పెట్టిరు, నాకు పెట్టలేదు అనే సమాజం మనది ఇప్పుడు. అందుకోసమే ఆ గులుగుడు ఉన్నది. ఖచ్చితంగా ఎంత గులిగినా మన ఇంటోళ్ళం మనం మన పెద్దనాయనకే గుద్దుతాం. ఇది జరగబోయే సత్యం. నేను ఎందుకు అంటున్నాను అంటే, తెలంగాణ రాకముందు నీటికి కొరత, పైరుకు కొరత, కరెంటుకు కొరత. ఇదే ఈ కారు గుర్తు వచ్చిన తర్వాత
ఈ కారు గుర్తు వచ్చిన తర్వాత జరిగిందో చెప్తున్నాను. తెలంగాణలో కరువు లేదు, హైదరాబాద్లో కర్ఫ్యూ లేదు. ఉన్నది ఒక్కటేందంటే 24 గంటల కరెంటు ఈ కారుకే. సో ఖచ్చితమైన డెవలప్మెంటు ఒక నిర్దిష్టంగా జరిగింది, అంటే చూస్తేనే కనిపించేంత డెవలప్మెంట్ జరిగింది. మన రజనీకాంత్ మన సినిమాలో అందరం ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. రజనీకాంత్ గారు వచ్చేసి ఇది హైదరాబాద్ అమెరికానా అన్నారు. ఇది నిజం. ఎన్ని రకాలుగా పెద్దలందరూ చెప్పారు. ఇప్పుడు గురురాజన్న చెప్పారు చనిపోతే పథకం, పుడితే పడతాం. నేను చెప్తున్నా అంటే కేసీఆర్ కిట్, ఒక పాప పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ నుంచి పిల్లలకి వెళ్ళిన మధ్యాహ్న భోజనము, స్కూల్కి రాగానే యుక్త వయసులో రాగానే కళ్యాణ లక్ష్మి, ఉద్యోగాలు, ఆ తర్వాత 60 ఏళ్ళు దాటగానే పింఛన్, అంటే పుట్టినప్పటి నుంచి కాటి వరకు కేసీఆర్ పథకం, ప్రతి పథకం అండం ఉంది, ప్రతి ఏజ్లో ప్రతి పథకం అండం ఉంది. సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మనం సాయంత్రం వరకు చెప్పొచ్చు. ఇక రామకృష్ణ గౌడ్ అన్న చెప్పిన ప్రకారము ఇక్కడ కేసీఆర్ గారు ప్రతి సినిమాకి ఆదుకుంటున్నాడు, ప్రతి పెద్ద సినిమాలకి ఎక్స్ట్రా షోస్ ఇస్తున్నారు. ఇది చెప్పడం కంటే ముఖ్యం ఇంకో విషయం చెప్పాలి. ఆ ప్రభుత్వం ఆదుకోవడం లేదు, ఆ ప్రభుత్వంలో స్పెషల్ షోస్ లేవు, ఆ ప్రభుత్వంలో ఏమీ చేయట్లేదు పక్క రాష్ట్రం ప్రభుత్వం. ఇక్కడ ఇండస్ట్రీ అక్కడ పారిపోతుంది అనుకున్న సమయంలో కూడా 10 ఏళ్ళగా నిర్దిష్టంగా ఎలాంటి నిక్షిప్తపాతంగా ఇక్కడ మన గవర్నమెంట్ సపోర్ట్తో ఏ ఒక్క ప్రొడ్యూసరు హైదరాబాద్ దాటిపోలేదు, ఏ ఒక నిర్మాత దాటిపోలేదు, హీరో దాటిపోలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ వస్తే ఏమవుతుంది భయ్, హైదరాబాద్లో ఎవరు ఉండరు. ఇదే నేను చెప్తున్నాను. ఇంకా 1.5 మంత్లో తెలంగాణ వస్తుంది అన్నప్పుడు నేను మీటింగ్ పెట్టిన ఇక్కడ చాలామంది మిత్రులందరూ మీరు ఉండిండొచ్చు. తెలంగాణ వస్తే ఇది బార్ అవుతుంది అన్నాడు వాడు. చెప్తున్నా, తెలంగాణ వస్తే ఏమవుతుంది, హైటెక్ సిటీలో పబ్బు పెడతాడు, ఇక్కడ కళ్ళు కంపౌండ్ అవుతుంది. వాళ్ళందరికీ సమాధానము మన తెలంగాణ అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారు ఐటీ అంటే క్లాస్ లీడర్ అనుకుందాము, వైఎస్ రాజశేఖర రెడ్డి మాస్ లీడరు అందరు అనుకుంటే, తెలంగాణ గవర్నమెంట్లో ఇద్దరు ఉన్నారు. కేసీఆర్ ఈజ్ ఎ క్లాస్ లీడర్ అండ్ మాస్ లీడర్, కేటీఆర్ ఈజ్ ఎ క్లాస్ లీడర్. అంటే క్లాస్ ఉన్నది మాస్ ఉన్న లీడర్ ఏకైక పార్టీ టీఆర్ఎస్ గవర్నమెంట్. నిన్న మొన్న వచ్చినోడు నోటుకొచ్చి అరుస్తున్నాడు. ఇక్కడ 2 రకాలుగా గమనించాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు మనం మాట్లాడే సినిమా ఇండస్ట్రీ పరిధిలో ఎక్కువ ఓట్లు మన పక్క రాష్ట్రం వాళ్ళు ఇక్కడ సెటిలర్స్ ఉన్నాయని అనుకుంటున్నాం కదా, కానీ వాళ్ళు 30, 40, 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళే. మేము ఉద్యమంలో ఆవేశం తీసిన తర్వాత కేసీఆర్ గారు ఆప్తులందరినీ పిలుచుకున్న ఆ రోజు ఒకటే చెప్పిండు, మనం కేవలం అన్నదమ్ముల్లాగానే విడిపోయాము, ప్రాంతాల్లాగానే విడిపోయాము, అన్నదమ్ముల్లాగా కలిసే ఉండాలి. ఏ ఒక్క లీడరు, ఏ ఒక్క నాయకుడు కానీ ఆంధ్ర వాళ్ళని ఒక మాట పల్లెత్తు మాట అన్న రోజు మన గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే లెక్క. ఏ ఒక్క సెటిలర్ని మనం బాధ పెడితే మనం ఫెయిల్ అయినట్టే లెక్క. ఎందుకు అంటే ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణని ఏ ఫెయిల్యూర్ స్టేట్ చేసి రిప్రజెంట్ చేయాలని ఎన్నో కుట్రలు జరిగినాయి. కానీ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందంటే కేవలం కేసీఆర్ గారి పట్టుదల, కేసీఆర్ గారి నిబద్ధత. ఆ సిద్దిపేట పవర్ ఏందో నాకు అర్థం కాదు. నేను సిద్దిపేట రామకృష్ణని ఇప్పుడు కాదు, అలా ఒకసారి ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఆఫీస్లో అనుకుంటా, మీ ఫంక్షన్కే కదన్నా, ఇద్దరు కేసీఆర్ రామకృష్ణ కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. ఎందుకు పోలుస్తున్నాను కేసీఆర్ రామకృష్ణ అంటే, రేపు తెలంగాణ వస్తుంది ఇంకో నెలలో వచ్చిన అన్నప్పుడు ఇక్కడ మేధావులందరూ, ప్రస్తుతంలో ఉన్న పెద్ద పెద్ద మేధావులందరం కలిసి ఒక చాంబర్ పెడదాము, రామకృష్ణ కూడా వస్తాడు పోతాడు అయినదేముంది అన్నాడు. నిజమన్నా, నేను షేర్ చేసుకోలే చెప్తున్నా. నేను ఆ రోజు ఈ చాంబరు రామకృష్ణన్న పెట్టిన చాంబరు నిలుస్తుందో నిలవదో అని కుట్రలు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా నిలబడిందో ఈ చాంబర్ కూడా అట్లే నిల్చున్నందుకు నేను ఎందుకు ఇది ఆ సిద్దిపేట మట్టి పవర్. అది వీళ్ళు సిద్దిపేటలు దోస్తులు అంటే నాకు ఒక్కొక్కసారి జలస్ ఉంటుంది, అబ్బా నేనెందుకు సిద్దిపేటలో ఉట్టలేదు అన్నట్టు ఉంటుంది నాకు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం. మనము ఈ కారు గుర్తు మళ్ళీ ఇక్కడనే జెండా మోగాలి. మన తెలంగాణలో ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న తనొక్కడే కాదు, ఒక వ్యక్తి వెనకాల మినిమం 5 ఉంటారు. భార్య పిల్లలు చుట్టాలు పక్కన లెక్క వేసుకున్నా 5, 10 మంది ఓట్లు వేసుకున్నా కూడా మళ్ళీ ఒక 10,
11,000 ఇంటూ 10 అంటే మనము ఆల్మోస్ట్ 1,00,000 ఓట్లను శాసించే స్టేజ్లో మన ఛాంబర్ ఉన్నది. సో తప్పకుండా మళ్ళీ ఎంత గులుక్కున్నా ఏం చేసినా మనం గుద్దేది మాత్రం కారు గుర్తుకే గుద్దాలి. మళ్ళీ మన గవర్నమెంట్ నిల్చోబెట్టుకోవాలి. కేసీఆర్ ఏది చేసినా కూడా స్పెషల్ చేస్తాడు. 60 ఏళ్ళు పోరాటం చేసినోడు సాధించిన తెలంగాణ కేసీఆర్ తెచ్చిండు. హైట్రిక్ అనేది మన సౌత్ ఇండియా చరిత్రలో లేదు. అది డిసెంబర్ 3న కేసీఆర్ గారు సృష్టించబోతున్నారు. దానికి మనమందరం వెనక నుంచి సపోర్ట్ చేద్దాం. ఇదే గవర్నమెంట్ని అంటే ఓట్ ఫర్ కార్, ఓట్ ఫర్ డెవలప్మెంట్. కారుకు ఓటేస్తున్నామంటేనే డెవలప్మెంట్కి ఓటేస్తున్నట్టు. మన డెవలప్మెంట్ మనకు కావాలి, మన అభివృద్ధి మళ్ళీ జరగాలి, కొనసాగింపు. మళ్ళీ 24 గంటలే కరెంట్ రావాలి, లేదు 5 గంటలు 3 గంటలు కావాలనుకుంటున్నామా, 24 గంటలు కావాలనుకుంటున్నామా? సో అన్ని దృష్టిలో పెట్టుకుందాము. మన ఓటేద్దాము, మన ఓటు మనమేద్దాము. మన వారందరి ఓట్లు కూడా మళ్ళీ మనమే చెప్పి కారు గుర్తుకే ఇద్దాం. జై తెలంగాణ. మొన్ననే ముఖ్యమంత్రి గారితో బాగా పార్టీ ఆఫీస్లోనే పార్టీలో కలిసి అలాగే మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వారిని మాట్లాడుతుందని కోరుతున్నాం. కేసీఆర్ గారి గురించి నిజంగా చెప్పాలంటే ఆయన ఒక పెద్ద మహర్షి టైపు. బయట అందరు రాజకీయ నాయకుడిగానే చూస్తున్నారు తప్ప ఆయనలో ఉన్నటువంటి మేధావితనం అపర చాణక్యుడు. బహుశా సినిమా ఇండస్ట్రీ ప్రపంచాన్ని అందరికీ కూడా అనేక సృష్టికి ప్రతిసృష్టి చేస్తుంది. మరి అట్లాంటిది అంతకంటే ప్రతి సృష్టి చేయగలిగినటువంటి శక్తి భగవంతుడు మా కేసీఆర్ గారికి ఇవ్వటం, తెలంగాణని భారతదేశానికి రాజధాని కంటే గొప్పగా, భారతదేశానికి రాజధాని ఎక్కడ అంటే అందరూ నాయకులందరూ కూడా హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు. కొంతమంది కనపడకుండా రాత్రి వస్తున్నారు, తెల్లారిపాటికి వెళ్ళిపోతున్నారు ఫ్లైట్లో. రాత్రిపూట లీడర్ అందరూ నైట్ ఫ్లైట్లకు వస్తున్నారు, తెల్లారిపాటికి మళ్ళీ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అంటే ద సేఫెస్ట్ సిటీ ఇన్ ద ఇండియా అండ్ ద వరల్డ్. అలాంటి రాష్ట్రానికి అలాంటి ముఖ్యమంత్రి గారే కారణం. శాంతి భద్రతలు కానివ్వండి, కుల మతాలకు అతీతంగా కానివ్వండి, ఎవరైనా కోరుకునేది ఏంటి? మంచి కరెంటు, మంచి వసతులు, శాంతి భద్రతలు. మరి ఇలాంటి అభివృద్ధికి కారణం కేసీఆర్ గారు. దీంట్లో 100 రకాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అందరూ మంచిగా వాడుకుంటున్నారు కదా హైదరాబాద్ని. మరి అలాంటప్పుడు నోరు తెరిచి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దట్ ఈజ్ సినిమా ఇండస్ట్రీ. మీరు అందరూ ఒకసారి నోరు తెరిచి మీరు వాడుకుంటున్నారు బ్రహ్మాండంగా, పుష్కలంగా 24 గంటలు. రేపు రాబోయే కాలంలో 24 గంటలు నీళ్లు కూడా ఇస్తామని కేటీఆర్ గారు ఇవాళ తెలియజేస్తా ఉన్నారు. మరి అలాంటి అభివృద్ధి బహుశా అందరూ మొన్న కరోనా విషయంలో, కరోనా టైంలో ఇళ్లలో కూర్చుని మా సాగు బతుకుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటే కేటీఆర్ గారు కేవలం లింక్ రోడ్లు పనులు కంప్లీట్ చేయడంలో 24 గంటలు నిమగ్నమై ఇంజనీర్లతో చేస్తున్నటువంటి పనిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అందరూ కూడా. అంటే మీ అందరికీ అసౌకర్యం జరగకూడదు అని వాళ్ళు 24 గంటలు పనిచేస్తున్నారు. ఇవాళ కేటీఆర్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి చదువుకుని ఉన్నతమైన ఆలోచనలు చేస్తూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకులు, ఎక్కడ చిన్న కాంట్రవర్సీకి కూడా ఛాన్స్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనకు దొరకరు. రాబోయే కాలంలో కూడా రారేమో అనిపిస్తూ ఉంది. మేము వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఒక పౌరుడిగా, హైదరాబాద్లో ఉంటున్నటువంటి పౌరుడిగా ఖచ్చితంగా ఉన్న విషయాలను తెలియజేయకపోతే అది చాలా తప్పు అవుతుంది. కాబట్టి తెలియజేసుకోవాల్సి వస్తుంది. సినిమా డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి మిగిలినటువంటి అందరూ కూడా ఒక్కసారి మీ అందరూ మీకు మీ కళ్ళ ముందు ఏం కనిపిస్తుందో, మీ అనుభవాలు ఏమున్నాయో అవి మీ పక్కన వాళ్ళకి తెలియజేయాలి, మీ మిగిలిన ప్రపంచానికి తెలియజేయాలి. ఎందుకంటే సినిమా అనేది చాలా పెద్ద మీడియా కాబట్టి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి ఓటేసి అభివృద్ధిని కొనసాగిద్దాం అనే ఒక ఆలోచనతో మీరు మరొక్కసారి ఇది చేస్తే రాబోయే కాలంలో బహుశా తొందరలో రాజధాని అవుతుందా, ఇంకోటి అవుతుందా అని పక్కన పెడదాం. కాసేపు మనకు సేఫెస్ట్ సిటీని కాపాడుకుందాం. గతంలో ఒకప్పుడు మరి కుల మతాలతోనూ లేకపోతే శాంతి భద్రత సమస్యలతో హైదరాబాద్ కొట్టమిట్టాడుతూ ఉండేది ఒక 20-30 సంవత్సరాలకు వెనక్కి వెళ్తే. కానీ 1% కూడా ఈరోజు ఆ పరిస్థితి లేదు. 1% కూడా. ఎవరన్నా మాట్లాడితే అర్జెంటుగా వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేయండి అనేటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇందా సోదరుడు చెప్పాడు. వాస్తవం అది. ఇమ్మీడియట్గా ప్రముఖంగా ఉన్నటువంటి కార్యకర్తలు అందరితో మీటింగ్ పెట్టి ఎవరన్నా ఒక మాట మాట్లాడితే వాళ్ళ దేశ ద్రోహుల్లాగా వెళ్ళేస్తాం, నాయకులుగా మేము చూడమని చెప్పి వార్నింగ్ ఇచ్చిన మాట మా అందరికి కూడా తెలుసు. అలాగా చెప్పిన నాయకుడు ఎవరు లేరు. అరే మీరు ఏమన్నా చేయండి, నా కోసం చేయండి అంటారు తప్ప ఇంకొకళ్ళు లేరు.
కాబట్టి ఎంతమంది వస్తుంటారు పోతుంటారు, అవన్నీ మనం చూస్తాం, సరదాగా చూడండి. మనం మీ యొక్క విఘ్నతకి ఆలోచన చేసి సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి సమయం ఆసనమైంది. మీరు మర్చిపోతే కృతజ్ఞత కాదు, అది మర్చిపోతే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు అవుద్ది. ఒక్కసారి ఆలోచించుకోండి. 100% మంచికి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి. కేసీఆర్ గారిని పెద్దనలాగా కాపాడుకుందాం. రాబోయే కాలంలో మనం ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి మనం కూడా నిలబడ్డాం అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎలాగ అది గెలిచి ముందుకు వెళ్తుంది, మనం కూడా పార్టిసిపేట్ చేసామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. జై కేసీఆర్, జై జై కేసీఆర్. థ్యాంక్ యూ. అట్లాగే మరి అలు పెరిగినటువంటి యోధుడు మా ఇంకొక లీడర్ ఉన్నారు, పేరు చెప్పకపోతే సిద్దిపేట గురించి చెప్తా ఉన్నారు. అక్కడ ఏంటి హరీష్ రావు గారు 24 గంటల్లో మరి ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాడో తెలియదు, కానీ 7 గంటలకల్లా కార్యకర్తలు రమ్మంటారు, వాళ్ళందరినీ కలుస్తారు, అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెడతారు, బ్రేక్ఫాస్ట్ పెడతారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఎంత స్పీడ్గా ఇలాగా నాయకత్వం బహుశా నేను అనుకోవడం ఎక్కడా కూడా 4 స్తంభాలలాగా పనిచేస్తూ ఈ రోజున రాష్ట్రాన్ని ఎక్కడ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా నిలబెడుతున్నటువంటి నాయకత్వానికి మనందరం కూడా ఖచ్చితంగా శిరస్సు వంచి వాళ్ళకి అభినందనలు చెప్పి తీరాల్సిందే. దాంట్లో ఏ మాత్రం మొహమాటం లేదు. మన తెలంగాణ ఛాంబర్ పెద్దలు మరియు పాత్రికేయ మిత్రులందరికీ శుభోదయం. నేను రాజేష్ సావన్కర్. నా కెరియర్ స్టార్టింగ్లో ప్రసాద్ ఐమాక్స్ సంస్థలో జనరల్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. తర్వాత రామోజీ ఫిలిం సిటీ, ఆ తర్వాత మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జనరల్ మేనేజర్గా పనిచేయడం జరిగింది. సో హైదరాబాద్ అనేది ఒక చాలా గొప్ప నగరం. మనకు ప్రపంచంలోనే అతి రిచెస్ట్ సిటీగా మనకు 400 ఏళ్ల చరిత్ర ఉంది, మీ అందరికీ తెలుసు. అయితే గత 20 ఏళ్లుగా మనం చూస్తున్నాం, ఇండియాలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. ఏషియాలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్ మన హైదరాబాద్లో ఉంది. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ, వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం సిటీ మన దగ్గర ఉంది. అలాగే తెలుగు ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ కూడా వరల్డ్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ. అయితే ఈ ఇండస్ట్రీలో నేను భాగంగా ఉన్నాను కాబట్టి నా కెరియర్లో ఒక 25 ఫిలిమ్స్కి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను నేను. ఆ తర్వాత కో ప్రొడ్యూసర్గా ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. అయితే నా జర్నీ అంతట్లో నేను చూసింది ఏంటంటే, మన గవర్నమెంట్ కనుక మనకు సపోర్టివ్గా ఉంటే మనం చాలా అభివృద్ధితో చాలా చేయొచ్చు. అది లాస్ట్ 10 ఇయర్స్లో ఏం జరిగిందంటే, మన టీ హబ్ లాంటి ఒక గొప్ప స్టార్టప్ హబ్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది మన గవర్నమెంట్ వాళ్ళు. దాంట్లో ఏం జరుగుతుందంటే, ఎనీ ఐడియా, ఏ ఇండస్ట్రీ అయినా కానివ్వండి, సో దానికి మనకు కావాల్సిన గ్రోత్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో నేను ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని ఒక మీడియా టెక్నాలజీ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కేటీఆర్ గారితో పలుసార్లు డిస్కషన్ జరిగింది. ఆయన ప్రతి 2 వీక్స్కి ఒకసారి టీ హబ్కి వస్తారు, అందరిని ఎంకరేజ్ చేస్తారు. కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మనకి తెలియజేయడంతో పాటు యూత్కి ఎలా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, సో అది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మన మిత్రులందరూ చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో రోడ్స్ కానివ్వండి, అగ్రిటెక్ కానివ్వండి, ఏం డెవలప్మెంట్ గురించి చెప్పారు. కానీ నేను చెప్తుంది ఏంటంటే, మీరు కనుక ఇప్పుడు టీ హబ్ పక్కనే ఒక బిల్డింగ్ రెడీ అవుతుంది. అదేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ సెంటర్, ద వరల్డ్స్ లార్జెస్ట్ యానిమేషన్ సెంటర్ రాబోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇమేజ్ టవర్స్. సో దానివల్ల కొన్ని వేల మందికి సినిమా ఇండస్ట్రీకి కానివ్వండి, యానిమేషన్ ఇండస్ట్రీకి కానివ్వండి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలాంటి అద్భుత కార్యక్రమాలు మనకు చేస్తుంది ఈ ప్రజెంట్ గవర్నమెంట్. మరి ప్రజెంట్ గవర్నమెంట్లో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ప్లస్ అదర్ మెంబర్స్, అదర్ ఎమ్మెల్యేస్ అందరూ ఒక మంచి టీం లాగా ఒక మంచి అండర్స్టాండింగ్తో పరిపాలన జరుగుతుంది. అభివృద్ధి కూడా అలాగే జరుగుతుంది. సో మనం వీళ్ళకి సపోర్ట్ చేస్తూ అందరికీ తెలియజేద్దాం ఏంటంటే, ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే మనకున్న ప్రాజెక్ట్స్ అలాగే కంటిన్యూ అవుతాయి. సో కాబట్టి ఓట్ ఫర్ కేసీఆర్ గారు, నెక్స్ట్ సీఎం హ్యాస్ టు బి కేసీఆర్ గారు, అండ్ ఓట్ ఫర్ కార్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నమస్కారం. ముందుగా ఇంత మంచి ప్రోగ్రామ్ను ఇక్కడ స్టార్ట్ చేసిన మన పెద్దలు రామకృష్ణ గారికి కంగ్రాచులేషన్ చెప్పాలి, అందరు చెప్పలేదు. ఈసారి మన కేసీఆర్ గారు హ్యాట్రిక్ సీఎం అవుతున్నాడు. అలాగే ఆయన చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని
కాళేశ్వరం ప్రాజెక్టు కానీ యాదగిరిగుట్ట ఎంత మంచిగా అయింది ఇప్పుడు అసలు మనం అక్కడ పోతే అసలు తిరుపతి పోయినట్టే అనిపిస్తుంది. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆసరా పింఛన్లు కానీ, మళ్ళా వికలాంగుల పింఛన్ కానీ, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేశారు. ఈసారి మళ్ళీ కేసీఆర్ గారు గెలుస్తున్నారు, హ్యాట్రిక్ కొడుతున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. సత్యప్రకాష్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. అలాగే ఒక మంచి స్లోగన్ మా కేసీఆర్ గారిని అంటే సపోర్ట్ చేసి ఒక మంచి స్లోగన్ చెప్పాలి మీరు సార్, మంచి శ్లోకం. థ్యాంక్ యూ అన్నయ్య. కూర్చోండి. అందరికీ నమస్తే. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్తే. నా పేరు సత్యప్రకాష్. నేను ఒక యాక్టర్ అండ్ డైరెక్టర్ని. దానికంటే ఎక్కువ ఏంటంటే ఐఎమ్ ఏ వెరీ సింపుల్, ఆర్డినరీ, కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ ఎందుకన్నాను అంటే బేసిక్గా సినిమా ఫంక్షన్స్కి అయితే వెళ్తుంటాను, కానీ ఒక వ్యక్తి ఎంతలాగా నేను అభిమానించి ఆప్యాయతతో లవ్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఒక అవకాశం దొరుకుతుందా అతని గురించి నా లవ్ని నేను ఎగ్జిబిట్ చేద్దామనేసి అనుకుంటూ ఉండేవాడిని. అది ఈరోజు దొరికింది. దానికి కారణమైన అన్నయ్యకి థ్యాంక్స్, గురురాజ్ అన్నయ్యకి థ్యాంక్స్. 1947 మన భారతదేశం ఇండిపెండెంట్ అయింది. మీ అందరికీ తెలిసిందే. నేను చెప్తున్న ప్రతి విషయం కూడా రేపు మీ అందరూ చూస్తారు. మీరు అంటే మన తెలంగాణ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క జెంట్స్ అండ్ లేడీస్ మీరందరూ ఈ విషయం చూస్తారు. చూసి దీనికి ఎలా రియాక్ట్ అవుతారు అన్న సంగతి మీకు నాకున్న మినిమం చిన్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు మీకు ఇది టీవీలో వస్తుందో చూడండి, సత్యప్రకాష్ అన్నవాడు ఏమిటి చెప్పాడా అన్న సంగతి. 1947లో మన భారతదేశం ఎప్పుడైతే ఇండిపెండెంట్ అయిందో అక్కడి నుంచి దగ్గర 60 సంవత్సరాల పాటు తెలంగాణ అన్నది ఒక రాజ్యం ఉన్నది అన్న సంగతి మన భారతదేశంలోనూ ఎంతోమందికి తెలియదు. పక్కన ఉన్న తమిళనాడు వాళ్ళకి తెలంగాణ, కర్ణాటక వాళ్ళకి తెలియదు, మహారాష్ట్ర వాళ్ళకి తెలియదు. నేను అస్సాం అక్కడ షూటింగ్ చేసేవాళ్ళని. హైదరాబాద్ తెలంగాణ అంటే తెలంగాణ హే అంటూ ఉండేవారు. ఎప్పుడు 2014కి ముందు సంగతి చెప్తున్నాను నేను. మన తెలంగాణలో డిస్ట్రిక్ట్స్ 33 ఉన్నాయి, టౌన్స్ 141, మున్సిపల్ కార్పొరేషన్స్ 13, మున్సిపాలిటీస్ 129, జిల్లా పరిషత్స్ 32, మండల పరిషత్స్ 540, గ్రామ పంచాయతీలు 12,769, విలేజెస్ గ్రామాలు విలేజెస్ దగ్గర 10,000 విలేజెస్ ఉన్నాయి మన తెలంగాణలో. ఈ విషయం ఎంతో మందికి మీకే తెలియదు, నాకు తెలియదు ఇంతకుముందు. ఇప్పుడు తెలుసుకున్నా. మన తెలంగాణ పాపులేషన్స్ దగ్గర 4 కోట్ల మంది. దాంట్లో జెంట్స్ అంటే మొగాళ్ళు 1,97,00,000 మంది, లేడీస్ 1,83,00,000 మంది. రూరల్ పాపులేషన్ అంటే ఈ 4 కోట్ల మందిలో విలేజెస్లో ఉన్న వాళ్ళ సంఖ్య 2,17,00,000. దాంట్లో మేల్స్ 1,07,00,000, ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళు 1,06,00,000. మామూలుగా విలేజెస్ ఇది రెవెన్యూ విలేజెస్ చెప్తున్నాను నేను. రెవెన్యూ విలేజెస్, ఎస్ రెవెన్యూ విలేజెస్. చదువుకున్న వాళ్ళ సంఖ్య ఈ 4 కోట్లలో చదువుకున్న వాళ్ళ సంఖ్య ఇవాళ రోజులో 2,36,00,000 మంది ఉన్నారు. ఆ విధంగా చూస్తే లిటరసీ రేషియో 77% ఉన్నది. ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే ఎప్పటి నుంచైతే మన భారతదేశం ఇండిపెండెంట్ అయిందో అప్పటి నుంచి వాళ్ళు, వాళ్ళ తాతలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవలు, వాళ్ళు వచ్చే చెరపురులాగా మన ఇలాగా కొరుచుకొని తినేసారు. మమ్మల్ని బయటికి రానిలేదు, నోరిప్పని లేదు, అలాగే ఉండిపోయాం.
అలాంటి సందర్భంలో ఒక చెయ్యి బయటకు వచ్చింది. 1 man ఆర్మీ, దట్ 1 man ఆర్మీ 2009లో వచ్చింది. 29వ తారీఖు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. మీ అందరికీ తెలిసిన విషయమే, మీతోనే చెప్తున్నా నేను. మన తెలంగాణ జనాలు ప్రతి జెంట్స్ ప్రతి లేడీస్ వినండి. ఆ 2009లో మన కేసీఆర్ అన్నకి ఎంత సీరియస్ అయింది, హాస్పిటల్లో ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడో సంగతి తెలుసు మీకు. తన కోసం చేశాడా? లేదు. నా కోసం చేశాడా? కాదు, మన అందరి కోసం చేశాడు అతను. తన ప్రాణాలని లెక్క చేయకుండా మై హూ యా నహీ హూ, ఇస్సే ముझे కోయి మతలబ్ నహీ లేకిన్ తెలంగాణ జరూర్ రహేగా. ఇది అతను చెప్పిన మాట. నేను ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ తెలంగాణ మాత్రం ఉంటుంది. అది అతను చెప్పాడు. 2014కు ముందు నేను అస్సాం కానీ వెళ్తే, బీహార్ కానీ వెళ్తే, యూపీ వెళ్తే ఈ తెలంగాణ అన్నది ఎవరికి తెలియదు. అదే నేను మొన్న నెదర్లాండ్స్ వెళ్ళాను. అక్కడి నుంచి బ్రిస్బెయిన్ అంటే ఆస్ట్రేలియా దగ్గరికి వెళ్ళాను. జర్మనీ, మా పాప అక్కడ చదువుతుంది, అక్కడికి వెళ్ళాను. అక్కడ వేర్ ఫ్రమ్ యు ఆర్ అంటే ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ అచ్చా, దట్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ కె చంద్రశేఖర్ రావు. ఎలా ఉంటుందో చూడండి. ఎక్కడో 7 సముద్రాలు దాటి ఒక జర్మనీ లాంటి ఊరు, ఒక నెదర్లాండ్స్ అంటే ఊర్లోని కె చంద్రశేఖర్ రావు అన్న ఒక ఇంకో వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు అంటే దట్ ఈస్ ద 1 man ఆర్మీ కేసీఆర్ గారు. మీతో ఎందుకు చెప్తున్నాను, ఒక 20 ఏళ్ల క్రితం నేను షూటింగ్కి వెళ్ళాను సమ్ విలేజెస్లోని. సాయంకాలం చీకటి పడిన తర్వాత బయటకు రావడానికి భయంగా ఉండేది. ఎందుకు భయం అంటే స్ట్రీట్ లైట్స్ లేవు, చీకటి. ఇంట్లోని కరెంటు అంటే ఒక 2 రోజులు కానీ కరెంటు వచ్చిందంటే వాళ్ళకి పండగ అన్నమాట. కరెంటు పేరు తెలియదు. నీళ్లు 5 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దాకా కావిడ్లు వేసుకొని కుండలు పెట్టుకొని వాళ్ళు నీళ్ల కోసం వెళ్ళేవారు. రోడ్డా అసలు తెలియదు. రోడ్డు అంటే ఏమిటి, మొత్తం ఏదో ఉండేది, వెళ్ళిపోతుండేవారు. అది మన తెలంగాణ పరిస్థితి. 55-60 సంవత్సరాల దాకా అలాగే ఉన్నారు. ఈ కరోనా అయిన తర్వాత మళ్ళీ నేను కొన్ని విలేజెస్కి షూటింగ్ వెళ్ళవలసి వచ్చింది. మతి చెడిపోయింది నాకు. ప్రతి ఇంట్లో కూడా కరెంట్, 24 గంటల్లోని 24 గంటల సేపు కరెంట్. ఆహా, టీవీలు చూసుకుంటున్నారు. నల్లా, ప్రతి ఇంట్లోని నల్లా. అసలు 5 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఏ వ్యక్తి అయితే నడుచుకొని కావిడిలో నీళ్లు తెచ్చుకొని అది నేనే చూశాను. ఇప్పుడు మన అన్న కేసీఆర్ అన్న వచ్చిన తర్వాత ఇది కూడా నేనే చూశానమాట. అప్పుడు హోటల్ రూమ్లో ఉంటే దోమలు, చీమలు, బల్లులు, నల్లులు మొత్తం ఉండేవి. ఇప్పుడు బ్రహ్మాండమైన హోటల్స్ కట్టారు. స్ట్రేంజ్. ఇదన్నీ అన్న తన కోసం చేశాడా? కాదు, మీకోసం చేశాడు. మీకోసం, 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 మన కోసం, మన అందరి కోసం చేశాడు. ఆ మహానుభావుడు రోజుకి 18 గంటల సేపు అతను పనిచేస్తున్నాడు. నాకు తెలిసిన విషయం ఇది. మీరు నేను 7 గంటలకు లేస్తాం, కాళ్ళు దాచుకొని ఒక టీ తాగుతాం, ఒక దమ్ము కొడతాం, ఇటు ఏదో మాట్లాడతాం, మధ్యాహ్నం వేసరికి లంచ్ చేస్తాం, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాం, సాయంకాలం అవగానే కొంచెం 2 పెగ్గులు మందు కొట్టుకుంటాం, రాత్రి ఏదో తింటాం, పడుకుంటాం. మనం ఇంకోటి గురించి ఆలోచిస్తాం లేదు. మన ఫ్యామిలీ, మన వైఫ్, మన పిల్లలు, మన అమ్మ, మన నాన్న, దీని గురించి ఆలోచిస్తున్నాం. కానీ మనకి చీకు చింత ఎలాంటి భయం లేకుండా ఇటన్నీ కాపాడడానికి ఆ ఏకైక వ్యక్తి మహారాజు అక్కడ కూర్చుని ఉన్నాడు అన్నమాట, కేసీఆర్ అన్నయ్య. సో అలాంటి వ్యక్తి కోసం మనం ఏంటి చేసాము అన్నది మీరందరూ ఆలోచించారు. మీకు మేమేంటి చేసాం అంటే అన్నయ్య ఏం చేశాడో కాదు, మీరు అన్నయ్యకి ఏం చేశారు అన్న సంగతి ఆలోచించండి. మన ట్యాంకు బండ్, హైదరాబాద్లో ట్యాంకు బండ్ అనేసి ఒక లేక్ ఉన్నది. అక్కడ ఒక యువకుడు ముందు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. ఏదో గుణుకుంటాను అనేసి వెనకాత నుంచి ఒక పెద్ద వయసైన అతను వచ్చాడు. ఏంటి బాబు, ఏంటి మాట్లాడుతున్నావు అని అడిగాడు. నీకెందుకయ్యా, నేను ఏదో మాట్లాడుతున్నా. కాదు, ఏమిటి మాట్లాడుతున్నావు చెప్పు. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు అది లేదు, ఇది అది అది ఏవో మాటలు చెప్పాడు. ఒక్క నిమిషం ఆగు, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఏ హెల్ప్ చేస్తావు? పంజాగుట్ట, హైదరాబాద్లో పంజాగుట్ట అన్న ఒక ఏరియా ఉంది. అక్కడ నాకు 2 ఎకరాల భూమి ఉంది. నువ్వు ఆ భూమి తీసుకో. నువ్వు ఆ భూమి తీసుకొని ఇష్టం వచ్చింది చెయ్యి. అలాగా, దానికి బదులు నేను మీకేమిటి ఇవ్వాలి? నువ్వేమీ ఇవ్వక్కర్లేదు, నువ్వు సంతోషంగా ఉండు, అది నా ధ్యేయం అన్నాడు. ఆ యువకుడేమో ఆ పంజాగుట్టాల 2 ఎకరాల భూమి మీద చేసుకున్నాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 5, 6, 7వ సంవత్సరం వయసరికి వాడు పెద్ద ఇండస్ట్రియల్ అయిపోయి పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. కానీ ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఇతని గురించి మర్చిపోయాడు అతను. ఒకరోజు సడన్గా పెద్ద ఆయన వచ్చాడు. వచ్చేసరికి ఇదేంటి, ఇది మన పరిస్థితి. మీ అందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంట్రా అంటే, ఆ పెద్ద ఆయన మన కేసీఆర్ మీ అందరికీ ఇచ్చిన భూమి, ఆ 2 ఎకరాలు పంజాగుట్టాల వాడికి ఇచ్చిన భూమి మన తెలంగాణ రాష్ట్రం మీకు ఇచ్చాడు. మీరందరూ బ్రహ్మాండంగా కూర్చొని ఉన్నారు. అతని గురించి ఆలోచించండి, ఖచ్చితంగా ఆలోచించండి. ఇంకో విషయం కూడా చెప్తాను. ఎక్కడెక్కడో ఫారిన్ కంట్రీస్,
అక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంటు మన హైదరాబాద్ లాంటి ఊర్లో వస్తున్నదంటే దానికి రామాయణం చదివే ఉంటారు కదా, రామాయణం వినే ఉంటారు. పోనీ ఆ రామాయణంలో దశరథ మహారాజు ఉండేవాడు, అతనికి ఒక కొడుకు ఉండేవాడు శ్రీరామచంద్రుడు. ఆ దశరథ మహారాజు వేరే ఎవరో కాదు, ఆ యుగంలో అతనైతే ఈ యుగంలో మన కేసీఆర్ గారు. ఆ శ్రీరామచంద్రుడు ఇంకెవరో కాదు, ఆ శ్రీరామచంద్రుడే ఇవాళ మన కేటీఆర్. 101% ఇది నిజం. మీకు తెలుసుకోండి, మీకు తెలియాలి ఈ విషయం. అందుకని నేను చెప్తున్నాను, ఇది ఒక సినిమా తాలూకు ఫంక్షన్. నేను ఒక సినిమా యాక్టర్ని, నాకు అంత అవగాహన లేదు దీని గురించి. అయినా సరే థ్యాంక్స్, మా అన్నయ్య నన్ను పిలిచాడు, మీ అందరితో మాట్లాడడానికి ఒక అవకాశం ఇప్పించాడు. కేసీఆర్ అన్నయ్య చాలా చాలా థ్యాంక్స్. కేటీఆర్ అన్నయ్య, యు ఆర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్. ఐ లవ్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇవాళ మళ్ళీ మనకి చెప్పడానికి అవకాశం దొరికింది. కాబట్టి ఈ 67 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఫినాన్షియల్ క్యాపిటల్ ఏది అంటే ముంబై 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 అంటారు. కానీ అతి త్వరలో ద ఫినాన్షియల్ క్యాపిటల్ ఏది అవబోతుంది అంటే ఈ హైదరాబాద్ అవుతుంది. అయి తీరుతుంది ఖచ్చితంగా. దాంట్లో ఎలాంటి సంశయం, ఎలాంటి డౌటు లేదు, గ్యారంటీగా జరుగుతుంది. సో ఇన్ని విషయాలు మీకు చెప్పిన తర్వాత, ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాత, ఎలాగైతే మహాభారతంలోని ఒక స్వయంవరం జరుగుతున్నప్పుడు పైన ఏమో చేపను కట్టారు, తిరుగుతున్నది ఆ చేప, కింద నీటిలో చూసి ఆ చేపనేమో బాణం పెట్టి కొట్టాలి. ఎంతోమంది వచ్చారు, ఏవేవో చేశారు, ఎవరికి కుదరలే. ఆఖరికి అర్జునుడు వచ్చాడు, కింద నీటిలో చూసి బాణం పెడితే తన తాలూకు గురువు ద్రోణాచార్యుడు వచ్చాడు. ఇక్కడ అర్జున నీకేమి చేప కనిపిస్తున్నదా? లేదు గురు. చేప తాలూకు తోక కనిపిస్తున్నదా? లేదు గురు. మరి నీకేమిటి కనిపిస్తున్నది? ఆ చేప తాలూకు కన్ను ఒక్కటే కనిపిస్తున్నది అని బాణం వదిలితే ఢమ్, ఆ చేప తాలూకు కన్ను ఎగిరిపోయింది. అది మన కేసీఆర్ గారిది, కేటీఆర్ గారి తాలూకు ఫోకస్. ఆ ఫోకస్ను కొట్టే, కంటి మీద కొడితే మన హైదరాబాద్ తెలంగాణ స్టేట్ ఎక్కడికో వెళ్ళిపోవాలి. నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ, నంబర్ 1 స్టేట్ ఇన్ ద వరల్డ్ అన్నది వాళ్ళ ఆశయం. ఇది ఎలాగైతే ఒక గుర్రం రేసులో వదిలిన తర్వాత 2 సైడ్ల కవర్ చేసేసి ఉంటుంది, ఆ గుర్రం ఒకే దారిని పెట్టుకుని టకటక 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 నడిచిపడిపోతున్నది. అదే సంగతి రేపటి రోజులో మీరు కూడా చేయవలసిన ఎలక్షన్లో ఏంటరా అంటే, ఇటుపక్క ఏవేవో పార్టీస్ ఉంటాయి మీకు కనిపించకూడదు, ఇటేవో పార్టీస్ ఉంటాయి మీకు కనిపించకూడదు. మీకు కనిపించిన వలసిన 2 మొహాలు, ఓన్లీ 2 బ్యూటిఫుల్ ఫేసెస్, కేసీఆర్ అన్నయ్య, కేటీఆర్ అన్నయ్య. తిన్నగా వాళ్ళని టక 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 గుద్దేసి 100% విజయం చేయించడానికి మీ అందరూ ఖచ్చితంగా రావాలి. ప్లీజ్ మోసపోకండి, అమ్ముకుపోకండి. ఒక ఫుల్ బాటిల్ ఇస్తారు, 1 కిలో బిర్యానీ ఇస్తారు, 2000 రూపాయలు ఇస్తారు. ఆ 2000 రూపాయలు 2 రోజుల్లో పోతుంది. కిలో బిర్యానీ 6 గంటలు ఇప్పుడు తింటే బయటకు దొడ్డుకెళ్ళిపోతుంది. ఆ ఫుల్ బాటిల్ సాయంత్రం 1 అవర్తో ఫినిష్. రేపు ఎవడైతే మీకు అవన్నీ ఇచ్చాడో 5 సంవత్సరాల దాకా మీకు కనిపించడు. మళ్ళీ ఆ ఏ బానిస జీవితం ఆ 50 సంవత్సరాల దాకా మనం చేస్తూ ఉంటామో మళ్ళీ అది మొదలవుతుంది. వద్దు, ప్లీజ్ అమ్మికిపోకండి. ఒకే ధ్యేయం, ఏకీ బాణ్ ఏకీ నిశానా, ఏకీ బీఆర్ఎస్ ఏకీ కార్. అంటే ఒకే బాణం, ఒకే ఎయిము, ఒకటే గుర్తు. అదే మా కారు, అదే మన కేసీఆర్ అన్నయ్య, అదే మన కేటీఆర్ అన్నయ్య. సో ఇలాంటి మహానుభావులకి వాళ్ళతో పాటు మనము ఉన్నాం కాబట్టి మనందరం కలిసి వాళ్ళకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఎప్పటిదాకా అయితే అంటారు కదా, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా కేసీఆర్ అన్నయ్య తుమ్హారా నామ్ రహేగా, ఇది గ్యారంటీ. అలాంటి నేపథ్యంలో ఒక పవర్ఫుల్, ఈ భూప్రపంచం మీదే కాదు, ఈవెన్ అన్ని లోకాల్లో కూడా అన్నిటికంటే పవర్ఫుల్ మంత్రమేమో హనుమాన్ చాలీసా. పాజిటివ్ ఎనర్జీ ఆ మహారాజు దశరథుడికి, ఆ శ్రీరామచంద్రుడికి, అతను చేస్తున్న మంచి పనులన్నీ కూడా, అతని ఆరోగ్యం. జబ్ రాజా హై స్వస్థ్ తో ప్రజా హై మస్త్. సో రాజా స్వస్థగా ఉంటేనే ప్రజా మస్తుగా ఉండగలరు. సో ఈ మంత్రాన్ని ఇక్కడ మా సినిమా రంగం అంతా ఉన్నారు, చాలామంది దిగ్గజలందరూ ఉన్నారు. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క మాట నిలబడి ఈ మంత్రం 2 మినిట్సే చెప్తాను, నాకు కొంచెం అలౌ చేయండి. కంటిన్యూస్గా జై శ్రీరామ్ అన్నది శ్లోకం ఆగకుండా చెప్పాలి. ఈ ఈ ఈ జై శ్రీరామ్ అన్నది 7 సముద్రాలు దాటి అక్కడ వినిపించాలన్నమాట. అమ్మ నాయన కేసీఆర్ అన్నయ్య, కేటీఆర్ అన్నయ్య, ఇప్పుడు చెప్పబోయే ఈ హనుమాన్ చాలీసా ఆంజనేయుడి తాలూకు శ్లోకం మేమందరం కలిసి మీకు డెడికేట్ చేస్తున్నాము. ఇదే శ్లోకాన్ని
మన తెలంగాణలో ఉన్న 4 కోట్ల జనాలకి నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రతిరోజు మీరు ఈ హనుమాన్ చాలీసా చదివి దాన్ని మన దశరథ మహారాజుకి శ్రీరామచంద్రుడికి డెడికేట్ చేయండి. సో దట్ ఆ పవర్ వల్ల వాళ్ళ ఆరోగ్యంగా ఉండి మీకోసం, నా కోసం, మనందరి కోసం శ్రేయోభిలాషిగా ఉంటారు. ఓం మహాజ్ఞాన స్వరూపే చ హనుమానంజన సుతః. క్లాప్స్తో పాటు ఉందాం, కంటిన్యూస్ క్లాప్. మహాజ్ఞాన స్వరూపే చ హనుమానంజన సుతః, కాలజ్ఞాన స్వరూపే చ హనుమాన్ రామభక్తః, బ్రహ్మజ్ఞాన స్వరూపే చ హనుమాన్ వాయుసుతః. నమామి కపీసం శరణం 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 రామభక్తా శరణం మమ. మనోజవ మారుతి తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుచరణ సరోజర జనజీవన ముకురు సుధారి బర్ణవ రఘుబర బిమల జస జోదాయక ఫలచారి బుద్ధిహీన తన జానకే సుమిరో పవన్ కుమార్ బలబుద్ధి విద్యా దేహ मोहि हर कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक सागर रामदूत अतरतु बलधामा अंजन पुत्र पवन सुतनामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल किंचित केसा हाथ वज्र ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजग बंधन विद्या बानी गुणित चातुर राम काज कर बेको आतुर प्रभु चरित सुन बेको रशिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिया दिखावा भीड़ रूप धरि लंक जरावा भीम रूप धरि असुर समारे रामचंद्र के काज समारे लाए सजीवन लखन जिया जो श्री रघुवीर हर्षवर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम प्रिय भरतई संभाई सासु बदन तुम रोजस गावे आसका श्रीपत कंठ लगावे सनकादिक ब्रह्मांड मुनीसा नारद सारद सहित ईसा जम कुबेर दिगपाल जहाते कभी कोविद कह सके कहाते तुम उपकार सुग्रीव किना राम मिलाय राजपथ दिनहा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भई सक जग जाना जुग सहस्त्र जोजन पर भानु लिल्यो त्याही मधुर फल जानू प्रभु मुद्रिका मेलम कुमाही जलद लांग गए अतरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरो तेते राम दुआरे तुम रखवारे हो तुम आज्ञा बिन पैसारे सब सुख रहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपो तीनों लोक हाकते कापो भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमत बीड़ा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तन के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंतः काल रघुबरपुर जाए जहाँ जन्म हरि भक्ति कहाई और देवता चित्त न धरई हनुमत से सर्व सुख करे संकट कटे मिटे सब पीड़ा जो सुमिरो हनुमत बल बीड़ा जय 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 हनुमान गोसाई कृपा करा गुरुदेव के नाई जो सत बार पाठ कर कोई छूटाई बंद महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्ध साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महडेरा पावन तनय संकट हरन मंगल मूर्त रूप राम लखन सीता सहित बोलो श्री केसीआर की जय केटीआर की जय అందరూ కలిసి BRS జిందాబాద్. అప్పుడు ఎట్లుంటే తెలంగాణ అప్పుడు ఎట్లుంటే తెలంగాణ ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ అప్పుడు ఎట్లుండే తెలంగాణ 30 తారీఖు నాడు మర్చిపోకండి, అందరూ వచ్చి బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటేసి మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని సీఎం హ్యాట్రిక్ సీఎం చేయాల్సిందిగా మా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మే అందరం కలిసి నమస్కారం తెలుపుతూ ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్.